నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2, STC 3 హీట్ FGలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలింది. ఇక ఈ ప్రమాదంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాద సమయం క్షుణ్ణంగా తెలిసిన క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు మరిగించే యూనిట్లో లాడిల్ నుంచి మరుగుతున్న ఉక్కు బకెట్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో మరుగుతున్న ద్రవరూపంలోని ఉక్కు కార్మికులపై పడింది. దీంతో స్పాట్లోనే 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్వేయర్ నుంచి లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. లిక్విడ్ స్టీల్ మొదటి యూనిట్లో ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 1600 డిగ్రీలకు పైగా సలసలా మరిగే ఉక్కు ద్రవం కావడంతో ప్రమాదం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలైతే ఇక్కడ కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ దగ్గర హృదయ విదారక దృశ్యాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉక్కు పరిశ్రమలో లాడిల్లో ఒక్కసారిగా కూడా కన్వేయర్ బెల్ట్ దగ్గర ఉన్న లాడిల్ ఒక్కసారిగా తెగిపడడంతో బకెట్లలో ఉన్నటువంటి 1500 డిగ్రీల సలసల మరిగే లిక్విడ్ ఐరన్ ఒక్కసారిగా కార్మికుల మీద పడింది. దీంతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన కార్మికులు కొంతమంది బయటపడ్డారు. కానీ అప్పటికే అంతా అయిపోయింది. సమయం మించిపోయిన తరుణంలో ఒక్కసారిగా లాడిల్ అంతా తెగిపోయి కింద పడడంతో 8 మంది కార్మికుల మీద లిక్విడ్ ఐరన్ పడడంతో అక్కడికక్కడే 8 మంది కార్మికులు మృతి చెందారు. ఇద్దరు క్షతగాత్రులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇంకా అనేక మంది క్షతగాత్రులకైతే ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈలోపు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. హుటాహుటిన సహాయక చర్యలకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని కీలలు భారీగా ఎగిసిపడడంతో అగ్ని కీలలను ఆర్పే విధంగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అటు క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఇటు సీఎంఓ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనిత కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ని అడిగి తెలుసుకుందాం. జార్జ్. ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి విశాఖ ఎంపీ భరత్ అలాగే హోంమంత్రి అనితతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్ సైతం కూడా చేరుకున్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దాని మీద అక్కడ ఉన్న తోటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించిన లోపల ఏదైతే ఈ లోడ్కి సంబంధించిన బకెట్ ఏదైతే ఉక్కు ద్రవం కూలిపోయిందో ఆ ప్రమాదానికి సంబంధించి చాలా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి మొత్తం కూడా అంటే అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వేడి అంతా కూల్ అయిన తర్వాత మాత్రమే లోపల ప్రవేశించి ఎంతమంది ఉన్నారు అనే దాని మీద అయితే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లయితే సమాచారం అందుతూ ఉంది. 8 మందికి సంబంధించి చూసుకుంటే కనుక దాదాపుగా 5 ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు 3 కాంట్రాక్ట్ కార్మికులు సైతం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే మనం ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న జనరల్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా మంది వరకు కూడా కార్మికులు ఉన్నారు. అంతేకాకుండా బంధువులు సైతం కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం సంభవించిన సమయంలో చూసుకున్నట్లయితే కనుక ఆ ఉక్కు ద్రవం చాలా వరకు కూడా వచ్చి పడింది. ఆ ఉక్కు ద్రవం పడిన నేపథ్యంలో మొత్తం కూడా బాడీస్ అన్నీ కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి, గుర్తుపట్టలేని విధంగా అయితే మారిపోయాయి. దీనికి అంతటికీ కారణం మెయింటెనెన్స్ లోపంతో పాటు కూడా యాజమాన్యానికి సంబంధించి ఎప్పటికీ కూడా దీనికి సంబంధించి మరమ్మతులు చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా బంధువులంతా కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తమ వారు ఎక్కడ ఉన్నారు అంటూ కూడా వాళ్ళంతా కూడా విలపిస్తూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూడవచ్చు. చాలా వరకు కూడా
కూడా అంటే గుర్తుపట్టలేని విధంగా అయితే మృతదేహాలన్నీ కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 4 మృతదేహాలను తీసుకొచ్చారు. తర్వాత ఏదైతే ఈ బయోమెట్రిక్ విధానం ఉందో అసలు లోపల ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తూ ఆ సమయంలో ఎంతమంది లోపలికి వెళ్ళారు అనే దాని మీద కూడా ఈ బయోమెట్రిక్ విధానం ఏదైతే ఉందో దాన్ని తీసిన తర్వాత మాత్రమే ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే మృతి చెందిన ఏదైతే మృతదేహాలన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో మృతదేహాలన్నిటి కూడా మార్చరీకి తరలించారు. అక్కడ మరొకసారి చూసుకోవచ్చు ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక కాంట్రాక్ట్ కార్మికులు సైతం కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ కాంట్రాక్ట్ కార్మికులు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం చెప్పుకున్నట్లయితే కనుక ఎక్కువగా అంటే పని భారం ఏదైతే ఉందో అది కార్మికుల మీద ఎక్కువగా ఉందని అయితే కార్మిక సంఘ నేతలు సైతం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 18,000 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాల్సిన చోట దాదాపుగా 7,000 మందే ఉన్నారు. అలాగే 30,000 కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న చోట ఇంకా దాదాపుగా 3,000 మంది వరకు మాత్రమే ఉన్నారంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి. ఆ కారణం చేతనే పని భారం ఎక్కువ అవుతూ ఉంది. అంతేకాకుండా పనిలో ఏదైతే ఈ ఒక విభాగానికి సంబంధించి ఆ విభాగంలోనే కాకుండా షిఫ్ట్ల విధానాన్ని ఏర్పాటు చేసి వేరే ఒక పనికి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సమయానికి సంబంధించి పనికి సంబంధించిన అనుభవం అనేది లేకపోవడం, ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ విధంగా మనం తప్పించుకోవచ్చు అనే అవగాహన లేకపోవడం వంటివి కూడా కారణాలుగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇది 2వ అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 2013లో అప్పుడు ఒక ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఆ సమయంలో దాదాపుగా 19 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. మరలా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలు పాలయ్యారు. అయితే 8 మంది మృతి చెందడం పట్ల అయితే తోటి కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కు సంబంధించిన బంధువులంతా కూడా వారికి ఫోన్ చేసి ఏ విధంగా ఉన్నారని తెలుసుకుంటూ ఉన్నారు. ఇంత నిర్లక్ష్యం వహించిన యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఓకే జార్జ్. 18,500 మంది కార్మికులు ఉండవలసిన ప్లేస్లో 8,600 మంది కార్మికులతో పనిచేస్తున్నారు. అలాగే 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండవలసిన చోట 6,000 మందిని ఒకేసారి తీసేసి అలాగే 10,000 మందిని బయటికి పంపించేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అనిశ్చితికి కారణమయ్యారు. ఈ అనిశ్చితి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అన్ని విభాగాల్లోనూ కూడా 4.5 సంవత్సరాలుగా ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నిరంతరం ఉత్పత్తి జరిగే ప్రక్రియలో మెటలర్జికల్ ప్లాంట్. ఈ మెషిన్ పనిచేసేటానికి ఒక్కొక్క మెషిన్ దగ్గర 16 మంది ఎంప్లాయీస్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇదివరకు ఇంత ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు. మరి ఈ యొక్క ల్యాడీల్లో మరి ప్రిపరేషన్ అయిన స్టీల్ మీటర్లో మరి సరి అయిన మెటీరియల్స్ కలపకపోవటం మూలంగా లేకపోతే కల్తీ మెటీరియల్ కలవటం మూలంగా ఇటువంటి సంఘటన జరగటానికి ఆస్కారం ఉంది. ఇది యొక్క మేనేజ్మెంట్ యొక్క తప్పుడు నిర్ణయాలు. మరి ఈ రోజు 8 మంది ఆల్రెడీ చనిపోయారు. మరి ఈ మేనేజ్మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం కానీ సరైన నిర్ణయం తీసుకుని వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అసలు